జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం జై హనుమాన్ జై శ్రీరామ్ నామ స్మరణంతో మారుమవుతుందని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం జై హనుమాన్ జై శ్రీరామ్ నామ స్మరణంతో మారుమవుతుందని చెప్పుకోవచ్చు. గుట్టపైన మొత్తం ఎక్కడ చూసినా కాషాయమయమైందని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి భక్తులు కొండగట్టుకు ఇటు దీక్షాపరులే కానీ స్వామివారి భక్తులే కానీ తండోపతండాలుగా చేరుకొని స్వామివారిని దర్శించుకొని తిరిగి ప్రయాణం అవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం కొండగట్టు పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులంతా జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ స్వామివారిని దర్శించుకునేందుకు బయలుదేరుతున్నారు అన్నట్టు. గత నెల ఏప్రిల్ 2న చిన్న హనుమాన్ జయంతి జరగగా ఈరోజు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు ఉత్సవాలు స్వామివారికి దేవస్థాన అధికార సిబ్బంది అంతా నిర్వహిస్తున్నారని చెప్పి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకార్చన మరియు ఇతరత్ర ప్రత్యేక పూజలు ఈరోజు నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపుగా 3 గంటల సమయం పడుతుంది. భారీగా క్యూ లైన్లో కూడా భక్తులంతా నిల్చున్నారు. ఇప్పుడిప్పుడే స్వామివారిని దర్శించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ఏర్పాటు చూద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది కొండగట్టు పుణ్యక్షేత్రంలో గతంలో పులుస్తుంటే ఇప్పటికి అభివృద్ధి ఎట్లా ఉందండి? జై వీరాంజనేయ స్వామి పెద్ద హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి అందరికీ. అయితే వాస్తవంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పబ్లిక్ కూడా జనాభా హనుమాన్ భక్తులు కూడా చాలామంది వచ్చారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ వీక్ కూడా మన ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారు వచ్చి విచ్చేసి పర్యవేక్షణలో నిన్న కూడా మన మంత్రివర్యులు గారు కూడా వచ్చారు. ఇవాళ ఈవో గారు కానివ్వండి, దేవస్థాన సిబ్బంది కానివ్వండి, పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వచ్చిన భక్తులను సిస్టమేటిక్గా అందరికీ దర్శనాలు తద్వారా ఏదైతే మొక్కుబడులు ప్రసాదాలు కూడా ఇప్పించడానికి కూడా చాలా వీలైనంత మటుకు ఎక్కువ జనాలకు మంచి దర్శనాలు దొరికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయండి. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అందరూ ఈ హనుమంతుని మన కొండగట్టు దేవస్థానం అంటేనే చాలా మంచి విశిష్ట గల ప్రదేశం అండి. ఇవాళ పెద్ద హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చారు, సమయం ఎంత పడుతుంది స్వామివారిని దర్శించుకునేందుకు? ఎట్లా ఉన్నాయి ఏర్పాటు? మేము ఓదెల మండలం నుంచి వచ్చినాము. ఇప్పుడు 4 గంటల లైన్లో నిలబడి 4 గంటలే. మస్తు గమ్మత్తుకున్నది స్వామి. మంచి నిన్నటి నుంచి నడక పాదయాత్ర అవుతారు. భక్తులు బాగా మంది అవుతారు. లాస్ట్ జయంతి ఘనంగా మంచి వైభవంగా జరుగుతుంది స్వామి. ఏర్పాటు మంచిగా ఉన్నాయి. స్వామివారి మాల వేసుకున్న తర్వాత 11, 21, 41 మండల దీక్షలు తీసుకొని స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేసుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కలున్న పలు రాష్ట్రాలు, మహారాష్ట్ర, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండగా స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేసేందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అదేవిధంగా ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అదేవిధంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. నిన్న స్వామివారిని కూడా దర్శించుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు కూడా వీఐపీలు అంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి కృపా కటాక్షాలు అంతా రాష్ట్రంలోని ప్రజలపై ఉండాలని చెప్పి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అధికారులు అటే అని ఇటు ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు. ఇక చూసుకున్నట్లయితే వైభవంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవం జరుగుతుందని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఈ దేవస్థాన అధికారులు చేశారని చెప్పేసి భక్తులు కూడా తెలుపుతున్నారు. నేడు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టులోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు తదితర అలంకరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడేందుకు మనతో ప్రధాన అర్చకులు జితేంద్ర శర్మ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఏ కార్యక్రమాలు నిర్వహించారు, విశేషత? జై హనుమాన్ జై శ్రీరామ్. ఇక్కడ ఆంజనేయ స్వామివారి క్షేత్రం కొండగట్టులో ఉదయం ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరిగాయి. స్వామివారికి చెమేలి తైలంతో స్వామివారికి చందన అలంకారం జరిగింది. సహస్ర పుష్పార్చన, సహస్ర నాగవల్లి దళార్చన, సహస్ర ఫలార్చన కూడా ఇక్కడ జరిగింది. స్వామివారికి విశేషంగా మధ్యాహ్నము 11 రకాలైనటువంటి నివేదనలు జరుగుతాయి. యాగశాలలో ఉత్సవమూర్తులు వేయించేపు చేయడం జరిగింది. ఈరోజు ఊంజలి సేవ విశేషంగా ఉంటుంది స్వామివారి యొక్క జన్మదినం సందర్భంగా. తర్వాత యాగశాలలో పరివార దేవతలు వీరన్నిటి కూడా హోమం జరిగింది. విశేషమైనటువంటి చండీ హోమం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 9:45, 10 గంటల మధ్యన ఇక్కడ పూర్ణాహుతి చేసి ఉత్సవమూర్తులను దేవాలయంలోకి వేయించేపు చేసి మహానివేదన చేయడం జరుగుతుంది. అంటే
ఈ హనుమాన్ యొక్క కొండగట్టు హనుమాన్ యొక్క ప్రత్యేకత ఏంటి? పరాశర సంహితల్లో మనకు ఆంజనేయ స్వామి యొక్క విశేషం చాలా వైభవంగా వర్ణించబడ్డది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణ అనుభవేత్. ఆంజనేయ స్వామి వారిని కొలిసినంత మాత్రాన్ని బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలుగుతాయని మనకు పరాశర సంహితలో కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, ఎక్కడైతే బేతాళ స్వామి వారి క్షేత్రపాలకులుగా వేయించేసి ఉన్నారో ఆ క్షేత్రం లోపల ఆంజనేయ స్వామి వారు నిత్యం అక్కడే సంచరిస్తారని కూడా మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు కూడా వాయు సంభూతుడే, ఈ బేతాళ స్వామి కూడా వాయువుకు సంబంధించిన వాడే. ఎందుకంటే నాగబేతాళ స్వామి, నాగబేతాళిని సహిత నాగబేతాళ స్వామి వారు ఇక్కడ వేయించేసి ఉండడం ఇంకా విశేషం. ఇది పర్వదినము. స్వామివారి యొక్క పూర్వాభాద్ర నక్షత్రం మనకు వైశాఖ మాసంలో, అది కూడా మంగళవారం రావడం ఇంకా విశేషంగా మనం పర్వదినంగా మనం భావించవచ్చు. ఈరోజు ఎవరైతే స్వామివారికి హనుమాన్ చాలీసా 5 సార్లు, లేదా స్వామివారికి ప్రదక్షిణంలో 5 సార్లు, లేదా 5 తమలపాకులు, 5 నాగవల్లీదళ అర్చనతో పాటు ఎవరన్నా 5 వివిధ ఫలాలు సమర్పించినట్టయితే వాళ్ళకు అనంత పుణ్యఫలం దొరుకుతుందని మనకు చరిత్రలో చెప్పబడింది. కాబట్టి మీ దేవాలయాల్లో మీరు స్వామివారి సేవించుకొని తరించండి. అదేవిధంగా కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకునేందుకు అయోధ్య రామ మందిరం నుండి రాముని వద్ద సేవలు అందిస్తున్న వ్యక్తులు కూడా, భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, అయోధ్య నుంచి మీరు ప్రత్యేకంగా వచ్చారు, ఇట్లా స్వామివారిని దర్శించుకున్నారు, ఏంటి విషయాలు, ఇక్కడ ఎలా ఉంది? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుండే. అందులో కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు. అందుకని ఎన్ని పనులున్నా ఆగుకొని దర్శనానికి రావడం జరిగింది. అందులో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుణ్యదినం ఇవాళ. ఎందుకంటే అందరి మంగళవారం వచ్చింది. అందులో గురువు గారిని కలిసి ఆశీర్వాదం తీసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాను. దేశ పర్యటన చేస్తూ ఉంటాను. నిత్యం వచ్చేవాళ్ళకి అన్నప్రసాదం ఇస్తుంటా అయోధ్యలో. జై శ్రీరామ్. కొండగట్టులో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే కూడా ఇబ్బందే, కానీ బాగా ఏర్పాట్లు చేశారు, బాగా చేస్తున్నారు. భక్తులు కూడా చాలామంది వచ్చారు, చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. జై శ్రీరామ్. కొండగట్టు అంజన్న స్వామికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడం విశేషమని, ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెప్పేసి అర్చకులు తెలుపుతున్నారు. ఈ విధంగా స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే మహా అద్భుతం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ కొండగట్టుకు రాని వారు భక్తులంతా కూడా తమ గ్రామాల్లో ఉన్న ఆలయాల్లోని అంజన్న స్వామిని కూడా దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలి తప్పనిసరిగా అని కూడా తెలుపుతున్నారు. కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్, జగిత్యాల.